క్రీస్తునందు మీకు శుభోదయం. మన దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేయవాడు. ఏ విషయంలోనూ కూడా మనల్ని ఆయన విడిచిపెట్టడం. సకాలములో ఆయన మనకు దయచేవాడు. ఇది ఆయన నిర్ణయించుకున్న సంగతి. మానవుణ్ణి అంతగా ప్రేమించాడు. ఆయన మరి ముఖ్యంగా తన బిడ్డల పట్ల ఇది జరిగిస్తాడు. వాడికి వాగ్దాన రూపంలో దేవుడు దీన్ని దయచేస్తున్నాడు. ముఖ్యముగా తను ఎటువంటి వాడో, తన విశ్వాస్యత ఎంత గొప్పదో తన ప్రజలకు నిత్యము ఆయన నిరూపించుకుంటూనే ఉంటాడు. వారిని ఎల్లప్పుడూ ఆయన కాపాడుకుంటూ ఘనపరుస్తూనే ఉంటాడు. ఏ విషయంలోనూ కూడా వాళ్ళని అనాథులుగా విడిచిపెట్టడం. మనకు ప్రతి విషయంలోనూ దేవుడే సహాయం చేయవాడైతే మనం ఎంతో ధన్యులము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఎంత గొప్ప సంగతి చూడండి. మనం ఆయన బిడలమై ఆయనకు విధేయత కలిగి జీవించినప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో దేవుడు చెప్తున్నాడు. నిజమే, ఇది ఇశ్రాయేలీయులకు చెప్పబడిన వాక్యమే. కానీ ఆయన నీతి మారలేదు, ఆయన విధానం మారదు, ఆయన తత్వం మారదు. నరుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించుకున్న వాస్తవం మారదు. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించెను, మరి ముఖ్యంగా తన ఇంటి వారిని అత్యధికముగా ప్రేమించిన నా విషయము అది ఎన్నటికీ మారదు. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనప్పుడు ఆయన తన ప్రజల పట్ల చేయదలిచినది కూడా శాశ్వతమే. అయితే ఏ రీతిగా చేస్తాడన్నది పూర్తిగా ఆయన యొక్క చిత్తములో ఆయన నియమమును బట్టి జరుగుతూ ఉంటుంది. మనము చేయు కార్యమంతటినీ కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు. మనల్ని ఎంతగా కోరుకుంటున్నాడంటే మనం చేయదానంతటిని కూడా ఆయన ఆశీర్వదించి దాని కొరకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అంటున్నాడు. ఈ ఆకాశమును ధననిధి అన్నప్పుడు ఇక్కడ ధనము అని కాదు అర్థము. కానీ ఆయనకున్న సామర్థ్యతలు అంటే మన ఎడల ఆయన సహాయములు దయచేస్తాడు, ఏర్పాట్లు దయచేస్తాడు, కార్యములు చేస్తాడు, అవసరమైన వనరులన్నీ కూడా సమకూరుస్తాడని. మనం ఆయన కొరకు జీవించాలి తప్ప మన ద్వారా ఆయన మహిమపరచబడినట్లు మనము సంతోషించినట్లు ఆయన చేయకూడదంటూ ఏది కూడా ఉండదు. అందుకు మనము ఆయన వలన యోగ్యులమై ఉండాలి. అంతేకాదు నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఇది చాలా గొప్ప సంగతి. దేవుడు ఎప్పుడూ కూడా పుచ్చుకునేవాళ్ళగా మనం ఉంచడం, అంటే ఒక రకంగా అడుక్కునేవాళ్ళగా మనం ఉంచడం. అంటే ఎవరో వైపు చూసి సహాయం పొంది ఆ సహాయం ద్వారా బ్రతకాలి అనే యోచనలో మనం ఉంచడం దేవుడు. దేవుడు మనకు దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు అన్నది ఆయన చేతిలో ఉంటుంది. మనం ఎవరిని అడగక్కర్లేదు. నిజంగా మనము ఎవరి దగ్గర నుంచో అడిగి పుచ్చుకుంటూ మనం జీవిస్తున్నామన్నా, దేవుని సేవ చేస్తున్నామన్నా అది తక్కువైన సంగతి. అది అందులో పెద్ద ఘనత ఉండదు. చేయొచ్చు కానీ అందులో పెద్ద ఘనత ఉండదు. దేవుడు దాని యందు పెద్దగా అతిశయించడం. ఎందుకంటే అందులో దేవుని నామము కన్నా మనుషుని యొక్క ఇష్టము, కొన్నిసార్లు దురాశ ఎక్కువగా ఉంటుంది. మనము అనేకులకు అప్పిచ్చే వారంగా ఉంటామంటే దాని అర్థం ఏంటంటే మనకు అంతగా సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడు, ఎవరి ద్వారా సమకూరుస్తాడు, ఇవి మనం నిర్ణయించాల్సిన పని కాదు. ఇది ఆయనే నిర్ణయిస్తానంటున్నాడు. మనకు మనముగా నిర్ణయించుకుంటున్నప్పుడు మనం దేవుని కొరకు ఆయన కోరిన వాటిని, కోరిన జీవితాన్ని మనం కలిగి ఉండలేము. మన మనసు ఎప్పుడూ కూడా మనకు కావలసిన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ఇందుని బట్టి దేవునికి కావాల్సినవి మనం చేయలేము. కాబట్టి ఎవరో మనకి ఏర్పాట్లు చేస్తేనే కానీ, ఎవరో మనకు సహాయం చేస్తేనే కానీ మనం దేవుని సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నామనుకోండి, సువార్త జరిగించలేని పరిస్థితిలో ఉన్నామనుకోండి, ఒక రకంగా అది చాలా చిన్న సంగతి. అంటే అది సంతోషించదగిన సంగతి అంటే పెద్దగా కాదు. దేవుడు సంతోషిస్తాడంటే ఆయన చెప్తున్న వాక్యమును బట్టి అయితే మన ప్రయత్నాలు ఉన్న చోట ఆయన సంతోషించడం. ఆయన ఏమంటున్నాడు చూడండి, మనము చేయు కార్యము అంతా కూడా ఆశీర్వదింపబడుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, తన ధననిధిని తెరుచును అంటున్నాడు. అంటే ఆయన కోరుకున్న దాన్ని, ఆయన ఇవ్వాలనుకున్న దాన్ని, ఆయన ఏర్పరిచిన దాన్ని, ఆయన చేయాలనుకున్న దాన్ని మనకు దయచేస్తారని. అందులో మనకు సమృద్ధి ఉంటుంది, అందులో మనకు సంతోషం ఉంటుంది, అందులో మనకి ఎన్నడూ భయం ఉండదు. అయ్యో ఇప్పుడు ఫలానా అది లేకపోతే ఎలా, ఫలానా చోటు నుంచి నాకు రాకపోతే ఎలా, దాని కొరకు మనం ప్రయాసలు పడి వెంపర్లాడటం అనేది అసలు ఉండనే ఉండదు. దేవుని వలన మనం పొందుతున్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా మనకు సంతృప్తిని కలుగజేస్తాడు. మనకి ఏం చెప్తుంది ఈ వాక్యం అంటే, మనం దేవుని వైపు చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు మనకి దయచేవాడుగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. మనల్ని పోషించి సంరక్షించేవాడుగా క్రీస్తు మనకు పరిచయం చేసుకున్నాడు. కాబట్టి మనము ఇమ్ము అనే వారముగా కాకుండా దేవుని వలన ఆయన ఇష్టమును బట్టి పొందువారముగా ఉంటే మన జీవితంలో శాంతి సమాధానాలు, నెమ్మది ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఒక్క విషయం మటుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సమయానికి ఆ సమయానికి తగినట్లుగా దేవుడు మనకు దయచేయను. అందుకే అంటున్నాడు, నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నువ్వు అంటున్నాడు. ఎప్పుడు మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో ఇవి దేవుడు నిర్ణయించి మనకు దయచేస్తాడు. ఎలా అనేది మనకు నిమిత్తం లేదు, మనకు అనవసరం. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచునన్నాడు. అంటే ఈ భూమి మీద మనం చూడాలని ఆయన కోరుకోవట్లేదు, ఈ భూమి మీద మనం ఏదేదో వెతికేసి పొందాలనుకోవట్లేదు. ఆయనకంటూ ఒక విస్తారమైన ధననిధి ఉంది. అందులో ఎన్ని ఉంటాయో, ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ వాటిని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భూమి మీద మనం వెతకడం ఎంత దౌర్భాగ్యం, భూ సంబంధంగా వెతకడం ఎంత శోచనీయం. ఇవి మనం ఒకసారి ఆలోచన చేస్తే మన దేవుడు చాలా గొప్పవాడు, నిరంతరము మనకు సహాయం చేయదగినవాడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగలిగిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి కనికరించి మా కొరకు ఎంత మేలును మీరు కోరుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ప్రతి విషయంలోనూ మేలు చేయుచు దుఃఖమును, శ్రమను, బాధను మాకు దూరము చేయుటకు మీరు విస్తారమైన ఏర్పాట్లు, కార్యములను, సహాయములను మా కొరకు నియమించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాటిని మేము పొందులాగున మా మనసులో నిత్యము నీ తట్టు త్రిప్పి నీ మీద మేము ధ్యానం ఉంచుటకు సహాయం చేయండి. నీ వాక్యము చేత మమ్మల్ని అందుకు నడిపించండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.